చిన్నదో పెద్దదో మన దందా మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు. మనం బాగుపడ్డదే గాక ఇంకో నలుగురికి తోవ చూపించినట్టు ఉంటుంది. అందుకే చాలా మంది కొలువులు చేసుడు కంటే సొంతంగా ఏదో ఒక పని చేసుకోవాలని చూస్తుంటారు. ఇట్లనే ఏపీ సీఎం బాబు సార్ కూడా ఇంటికో బిజినెస్ మెన్ రావాలి అన్నట్టు చెప్పిండు. కొలువులు చేసుడే కాదు, మనం కూడా ఒకరికి కొలువు ఇచ్చేటట్టు కావాలి అని అంటుండు సారు. ఏపీ అంటే భలే భలే అంటున్నారట కంపెనీలు పెట్టేటోళ్ళు. అడగంగానే వస్తాం పాని అంటున్నారట. మళ్ళా బ్రాండ్ విలువ పెరిగింది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ప్రకాశం జిల్లా కనిగిరి దిక్కున్న పెద ఈర్లపాడుల పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసిండు ముఖ్యమంత్రి. చిన్న చిన్న కంపెనీలు పెట్టి 10 మందికి పని చూపించేటోళ్లను మస్తు మెచ్చుకున్నాడు. 50 ఎంఎస్ఎంఈ పార్కులకు టీవీలో చూసుకుంటేనే చెక్కుబండలు బాధించిండు. ఇంటికో బిజినెస్ మెన్ బయటికి రావాలి, నలుగురికి బతుకు తెరువు చూపియాలి అన్నట్టు చెప్పిండు సారు. అంతేకాదు పనిలే పని పాత సర్కారులను కూడా మంచిగానే అరుచుకున్నాడు. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేని తప్పుడు పనులు. అంతా ఆగమాగం చేసిపోయినరా అన్నట్టు మాట్లాడిండు. అన్ని తీర్ల అనుభవం ఉన్న సారుకే రాష్ట్రాన్ని ముంగటికి నడిపించాలంటే ఇప్పుడు మస్తు తిప్పలవుతున్నదట. ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది, అన్నీ తెలిసిన డాక్టర్ని. నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం కాదన్నట్టు పబ్లిక్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంత తిప్పలైనా ఏమైనా వెనకకు తగ్గుతలేరట. అన్నిటికీ మించిన పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ వారంలో రాష్ట్రానికి పెట్టుబడులు లాగాతారు వస్తున్నాయట. చెక్కు బండలు బాధించుడు, రిబ్బన్లు కత్తిరించుడు, కాగితాల మీద దస్కతులు చేసుడు మస్తు జోరు ఉన్నదట పెట్టుబడులు వచ్చే కార్యం. ఎలక్షన్లు అప్పుడు చెప్పినట్టు 20 లక్షల కొలువులు ఇచ్చి తీరుతాం అన్నట్టు గట్టిగానే చెప్పిండు ముఖ్యమంత్రి. మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.